దేశంలో ఎక్కడా లేని విధంగా అందించింది. అది గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు కానీ ఇంకోటి కానీ ఇంత చేసిన తర్వాత కూడా 1,10,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించిన తర్వాత కూడా రైతాంగ కొంత విత్తన కంపెనీల వల్ల కానీ లేకపోతే ఇతర ఇబ్బందులతో కానీ ఇబ్బందులు పడుతున్నారు. కమిషను ఏర్పడిన తర్వాత మా దృష్టికి ఒక విషయం వచ్చింది. ములుగు జిల్లా ఆదివాసీ రైతులు అమాయక ఆదివాసీ రైతుల చేత మొక్కజొన్న పండించి వాళ్ళకి అనేక రకంగా ఆ ఆర్గనైజర్లు పెట్టిన బాధలు ఇంత అంతా కాదు. దాన్ని పూర్తిగా మేము ఎక్కడ కూడా కమిషన్ తొందరపడలే. నిష్ణాతులైన వాళ్ళను అక్కడికి వెళ్ళి ఒక నిజ నిర్ధారణ చేసుకురమ్మని చెప్పి పంపించినప్పుడు నరసింహారెడ్డి గారు, రామాంజనేయులు గారు, ఆన్వేష్ రెడ్డి గారు ముగ్గురిని కమిటీ వేసి అధికారికంగా పంపిస్తే వాళ్ళ రిపోర్టు ఆధారంగా చాలా విషయాలు బయటపడ్డాక దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ రైతాంగానికి దాదాపుగా ఒక 4 కోట్ల రూపాయలు విత్తన కంపెనీల చేత నష్టపరిహారం ఇప్పించబడ్డది. రెండవది, అక్కడక్కడ కమిషన్ ఏర్పడిన తర్వాత కల్తీ విత్తనాలు అమ్ముతున్నారు ఇంకా అని. అది మిర్చి పత్తి విత్తనాలు కానివ్వండి, వరి విత్తనాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ అమ్మినప్పుడు అట్లాంటి క్షేత్రస్థాయిలో కూడా పోయి చూసినప్పుడు సూర్యాపేటలో వరి విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్మింది. ఈ రకంగా ఈ 2 విషయాలలో కూడా రైతాంగమే బాగా ఇబ్బంది పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషన్ ప్రభుత్వానికి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఒక విన్నపం చేసినాం. దీన్ని నిజంగా వీటన్నిటినీ దారిలో పెట్టాలి, గాడిలో పెట్టాలి అని అంటే ఒక చట్టం రావాలి అని అన్నప్పుడు మంత్రి గారు దానికి సమ్మతించి కమిటీ వేసిండ్రు. కమిటీ ఒక నిర్ధారణకు వచ్చింది, ఒక చట్టం తయారు చేసింది. ఈ చట్టంలో 1-2 అంశాలు ప్రధానంగా ఉండే. అవి పొరపాటున కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంది అని అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కూడా రైతుల విషయంలో అది కంపన్సేషన్ నుండి ఉత్తరం పండించే వాళ్ళనండి ఏదైనా కూడా కొన్ని విషయాలపైన వాళ్ళు చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి గవర్నర్ గారి దగ్గరికి పోయినప్పుడు పెండింగ్లో పెట్టిన మా దగ్గర కాదు, కానీ హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉన్న చోటనే ఇట్లా పెండింగ్లో పెట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఈ కమిటీ లోతుగా చర్చించుకున్న తర్వాత ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేయబడ్డది. అది మంత్రి గారికి కూడా అందించారు. మంత్రి గారు ఏమన్నారంటే,